దీనికోసం తక్కువ మందికి తెలిసిన ఆ మాటకొస్తే నాకే తెలీదు, కానీ నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ మనీస్ థ్రెడ్ మ్యాజిక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఏదో వెపన్ పట్టుకుని వచ్చేసింది, వర్క్ చూపిస్తుంది కదా, వర్క్ మానేసి ఏంటి మిషన్ ఏదో పట్టుకుని వస్తుందని అనుకుంటున్నారా? లేదండి, మనకి వర్క్కి సంబంధించిందే తీసుకొచ్చాను, కంగారు పడిపోకండి. ఇది వచ్చేసరికి షోల్డరింగ్ మిషన్ అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తామనేది కూడా నేను మీకు వివరంగా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే యూజెస్ మాట్లాడేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర ఈ మిషన్ ఉంటే కనుక మీరు మీ శారీస్కి కట్ వర్క్ కింద చేసుకోవచ్చు, అదొకటి. అండ్ మీరు ఆ కట్ వర్క్కి మీరు ఒక బీడ్స్ కానీ, లేదంటే చూడండి ఇప్పుడు మొనాలిసా బీడ్స్ అని హ్యాంగింగ్ బీడ్స్ కానీ అట్లాంటివి వేసుకోవచ్చు. పళ్ళు దగ్గర కూడా చక్కగా ఇలా కట్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసే వాళ్ళైతే మీ దగ్గర ఏదైనా ఇలాంటి క్లాత్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఒక డిజైన్ క్లాత్ ఉందనుకోండి, ఆ డిజైన్ని కట్ చేసి మీరు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కింద మీరు ఎక్కడైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు అలాంటి పీసెస్ని తీసుకుని. అండ్ అలాగే మీ దగ్గర మంచి ప్యాచ్ ఉంది, బట్ ఆ క్లాత్ వేస్ట్ అయిపోతుంది, కానీ ఎలా చేయాలి, ఒక డ్రెస్ మీద పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు కూడా ఈ మిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కానీ మీకు అవసరమైతేనే కొనుక్కోండి, అందరికీ అవసరం పడి ఉండదు. మాకులా మగ్గం వర్క్స్ కానీ, లేదంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కానీ అదే కుట్టే వాళ్ళకైతే మాత్రం అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. నాకు కూడా ప్రతిసారి ఏం ఉపయోగపడదు, బట్ ఏంటంటే దీనివల్ల అంటే ఫినిషింగ్ అనేది ఎట్లా వస్తుంది అనేది చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. రేటు మాత్రం అడగకండి, ఎందుకంటే ఇది మా ఆయన గారు తీసుకొచ్చారు, తన బడ్జెట్లో వేసేసాను, అందుకనే రేట్ అడగద్దని చెప్తున్నాను. ఇక్కడ చూసారా అండి, గోల్డ్ కలర్లో అంతా వచ్చేసింది కదా. ఏమైందో తెలుసా, ఈ వర్క్ ఇది ఇట్లా స్టార్ట్ చేసేటప్పుడు సడన్గా చేతిలోంచి జారిందండి, జారి ఈ క్లాత్ మీద పడిపోయింది అనమాట. అది కన్నం కూడా పడిపోయిందండి బాబు, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇదిగోండి, మీ దగ్గర ఇలాంటి మంచి మంచి పీసెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, మనకి అదే మిగిలిపోయిన, ఒకవేళ మీరు ఒక డ్రెస్ కుట్టించుకున్నారు అనుకోండి, మిగిలిపోతే అందులో బుటీస్ ఏమైనా ఉన్నా బ్లౌజులకి అలా ప్యాచెస్ కింద పెట్టుకోవడము, 3D ఫ్లవర్స్ కింద పెట్టుకోవడానికి అట్లా యూజ్ అవుతుంది అనమాట. మీరు మగ్గం వర్క్స్ నేర్చుకుంటున్నారు కదా, ఇప్పుడు ప్యాచెస్ టైప్లో, ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, మీకు ఒక డ్రెస్ కావాలి, అయితే మీరు మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు అనుకోండి, మీ దగ్గర ఒక పీసెస్ ఉన్నాయనుకోండి, అలా చిన్న చిన్నవి కుట్టేసుకుని అవి కట్ చేసేసుకుని చేతులతో టాకా వేసేసుకోవచ్చు అనమాట. నెక్కకంతా కూడా ఒక లీఫ్ డిజైన్ వేసుకున్నారనుకోండి, లీఫ్ డిజైన్ని అది చక్కగా కట్ చేసుకుని నెక్క దగ్గర గమ్తో స్టిచ్ చేసేసుకుని తర్వాత చేతితో కూడా కుట్టుకోవచ్చు కదా. ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఇలా ఈ మిషన్ కనుక ఉంటే, ఇది 200 లోపలనే ఉన్నదండి, బాగానే ఉంది. వర్క్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ కట్ వర్క్ చేస్తాం కదా, మిషన్లో కట్ వర్క్ చేసినప్పుడు కూడా ఆ క్లాత్ అనేది, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. బాగా యూజ్ అయిందండి. ఇది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఈ లోటస్. నేను ఇక్కడ ఒక డ్రెస్ కూడా స్టిచ్ చేసుకున్నానండి బాబు. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అలా కట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే ఐడియా లేక నార్మల్గా కుట్టేశాను అనమాట. తర్వాత ఇంటికి వచ్చాక నాకు అప్పుడు షోల్డరింగ్ మిషన్ ఉంది కదా, సరే ఒక పని చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు మా హస్బెండ్తో తెప్పించాను. షిరిడి వెళ్ళే ముందు రోజే తెప్పించి నా డ్రెస్కి కూడా కట్ చేసుకున్నానండి. కట్ చేసాక దాని లుక్ అంతా మారిపోయింది అనమాట. ఆ డ్రెస్ లుక్కే మారిపోయింది. ఒకవేళ మీకు అలాంటి డ్రెస్ కూడా కావాలి అని అంటే జస్ట్ మీరు క్లాత్ పంపించండి, నేను మీకు 500లో కుడతాను. లేదు నన్నే క్లాత్ తీయమంటే కనుక క్లాత్కి అయిన కాస్ట్ మీరు ఇచ్చేసుకుందరు, కానీ బిల్తో పాటు నేను మీకు పెట్టేస్తాను. వర్క్ మాత్రం జస్ట్ 500కి మాత్రమే చేసి ఇచ్చేస్తాను అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి కన్నం పడిపోయిందని చెప్పాను కదా, ఇదే అనమాట కన్నం పడిపోయింది. ప్రస్తుతానికి నేను పెట్టిన వీడియోస్కి మంచిగానే సపోర్ట్ ఇచ్చారండి. నేను 2 వీడియోస్ పెట్టిన 2 వీడియోస్ కూడా చూశారు. థ్యాంక్స్ అండి, చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. గూగుల్ పిన్ వీడియో కూడా చేసేస్తాను, అది కూడా పెట్టేస్తాను ఇవాళ ఏదో ఒకలాగా. చూద్దాము గూగుల్ పిన్ వీడియో కూడా ఎంతవరకు వెళ్తుంది ఏంటి, మీకు ప్రతి విషయం కూడా నేను ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేను ఎలా వచ్చింది, నేను ఎంత కష్టపడింది, ప్రతి ఒక్కటి కూడా నేను పిన్ టు పిన్ చెప్తానండి, అసలు మిస్ అవ్వకండి. ఇదే అనమాట డ్రెస్. నేను ఎందుకు చూపించట్లేదు కదా, ఈ డ్రెస్ వీడియో కూడా ఒకసారి చేద్దామన్నట్టు పూర్తిగా చూపించట్లేదు. ఈ బార్డర్ అంతా కూడా అదే మిషన్తో కట్ చేశానండి. బాగుందా? బాగుంటే కనుక కామెంట్ చేయండి. మరి అస్సలు మీరు దేనికి కామెంట్ చేయట్లేదు, దేనికి రిప్లై ఇవ్వట్లేదు. ఈ లోటస్ మాత్రం ఎలా ఉందనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుంది కదండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఇది నేను వీలైతే ఒక డ్రెస్ పైన వేసి చూపించడానికి ట్రై చేస్తాను, సరేనా? ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.